రెడ్డిగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇప్పటికే రెవెన్యూ రాబడుల్లో భారీగా లోటు కనిపిస్తోంది. ఒకసారి కాగ్ నివేదిక ప్రకారం రాష్ట్ర రాబడి ఎంత అంటే 1,23,816 కోట్లు రాబడి అయితే వ్యయం ఎంత అంటే 1,49,860 కోట్లు. అంటే ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉంది. ఎంత అంటే 20,000 కోట్లకు పైగా ఖర్చు ఉంది. జనవరి 2025 వరకు 28,000 డిఫరెన్స్ అనేది వచ్చేసింది. 28,000 కోట్ల డిఫరెన్స్ వచ్చేసింది. సో అంటే రాబడి కంటే ఖర్చు ఎక్కువగా ఉంది. సో ఒక స్పష్టమైన విధానాలు అవలంబించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ కావడంతో ఆర్థిక రంగం కుదేలవుతున్న పరిస్థితి. సో మనం మాట్లాడుతున్నట్టుగా జీఎస్టీ వృద్ధి రేట్ అనేది కేవలం ఈసారి ఫిబ్రవరికి 1% మాత్రమే నమోదైంది. గత 6 సంవత్సరాల కాలం నుంచి తీసుకుంటే కూడా ఒక కోవిడ్ సమయంలో మాత్రమే -1 అనేది నమోదు చేసింది. ఎందుకంటే ప్రపంచం మొత్తం ఆర్థిక రంగం సంక్షోభంలో వెళ్ళిపోయింది కాబట్టి. పాపారావు గారు మనతో ఉన్నారు. పాపారావు గారు, గత 6 సంవత్సరాలుగా ఒకసారి మనం తీసుకుంటే కూడా ప్రతి సంవత్సరం గణనీయంగా పెరుగుతూ వచ్చింది, ఎక్సెప్ట్ కోవిడ్ సమయంలో తప్పించి. మళ్ళీ ఇవాళ 15 నెలల కాంగ్రెస్ పరిపాలనలో 1% మాత్రమే వృద్ధి రేటు పడిపోవడం ఎంత ఆందోళనకరం, ఎంత ప్రమాదకరం? అంటే నేను ఎవరిని అవమానించడానికి చెప్పలేదు, కానీ మిడతల దండు అంటారు. మిడతల దండు వాలిన చోట ఏం మిగలదు. పొలాల్లో వాలితే కనుక మిడతల దండు మొత్తం బ్యారన్. నీకు ఆ తర్వాత పొలం గ్రీన్ ఏం కనపడదు అక్కడ. మీకు గ్రీన్ అనేది ఏం మిగలదు ఆ పొలంలో. మొత్తం ఆకులతో సమస్తం నవ్వులేస్తాయి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ప్రతి రాష్ట్రంలో కోవిడ్ కంటే భయంకరమైన పరిస్థితి అనేది మనం అన్ని రాష్ట్రాల్లో చూస్తున్నాం. కర్ణాటకలో వచ్చారు గ్యారంటీలని, అక్కడ గ్యారంటీలు అమలు కాల. ఆఖరికి ఖర్గే గారే స్వయంగా మనం ఈ గ్యారంటీలు విషయంలో ఫెయిల్ అవుతున్నాం అన్నట్లు అంగీకరించడం, గ్యారంటీలు గురించి ఇక మాట్లాడకపోతే మంచిదంటాం. అంటే అబద్ధాలు చెప్పడం కాంగ్రెస్ పార్టీకి ఆలవాలంగా అలవాటుగా వచ్చింది. ఎందుకంటే వాళ్ళకి అదేవి తప్పనిపిస్తూ చేశారు, అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఈరోజు కాంగ్రెస్ పరిస్థితి ఏంటంటే ఇదే మిడతల దండు వాడినటువంటి పరిస్థితిలాగా రాష్ట్రం అనేది బుక్ అయిపోతుంది. నేనేమి ఎగ్జాగరేట్ చేసి చెప్పటల్లా, ఫిగర్స్తోనే చెబుతున్నాను. నేను కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీని ఏదో మిడతల దండని పోల్చడం కోసం చెప్పటల్లా. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఆదాయంలో తేడాలే చూడండి మీరు. ఆదాయంలో తేడాలు, అప్పులు అపరిమితంగా చేశారు. అప్పుల డేటా మాట్లాడుకోవచ్చు. అది దాంతోపాటు హరీష్ రావు గారు అసెంబ్లీలో చెప్పారు. ఆయన చెప్పిన తర్వాత కూడా ఇంకా అదనంగా చాలా అప్పులు అదనంగా యాడ్ అయినాయి. ఏదైనా కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ మీకు రెవెన్యూ రిసిప్ట్స్ ఇప్పటికీ రాష్ట్రంలో వీళ్ళకి వచ్చింది అంటే ఆదాయం వస్తుంది అనుకున్న దానిలో, బడ్జెట్లో అంచనా వేసుకున్న దానిలో వీళ్ళకి ఇప్పుడు దాకా వచ్చింది 55.96% వచ్చింది ఆదాయం. అది పోయిన సంవత్సరం ఇదే టైంకి మన జనవరి దాకా, అంతకుముందు కేసీఆర్ గారు ఉండగా జనవరి దాకా 63.2%, అంచనాలో 63.2% దాకా కేసీఆర్ గారు ఉండగా వచ్చింది. ఇప్పుడు వీళ్ళకి వచ్చింది 50, అంటే ఆల్మోస్ట్ 8% దాకా గ్యాప్ తక్కువ వచ్చింది. ఎంత వచ్చింది? వీళ్ళు మొత్తం వసూలు చేయగలిగింది 1,23,815 కోట్లు వసూలు చేయగలిగారు. బిగ్ షార్ట్ ఫాల్, మిడతల దండు. తర్వాత ఇది ఎట్లాంటి రాష్ట్రంలో ఈ పరిస్థితి? ఎట్లాంటి రాష్ట్రంలో? ఇదేమి పేద రాష్ట్రం కాదు. సకల సంపదలు ఉన్న దేశంలో దరిద్రం ఎట్లుందో ఆయనానికి అద్దరిపాటు ఉంది. అట్లాగే తెలంగాణలో ఈరోజు ధనిక రాష్ట్రం అని కేసీఆర్ గారు ఆయన అధికారంలోకి వచ్చిన కొత్తలో చెప్పారు. దాన్ని చేసి చూపించారు, నిరూపించారు. ఎలా ధనిక రాష్ట్రం కేసీఆర్ గారు తెలంగాణ నిరూపించారు. పర్ క్యాపిటల్ ఇన్కంలో దేశంలో నెంబర్ 1, ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్లో చాలా అద్భుతమైన స్థానాలు, ధాన్యం ఉత్పత్తిలో ప్రతి రంగంలోనూ నెంబర్ 1గా ముందుకు వచ్చే స్థితిలో ధనిక రాష్ట్రం ఎలాగో తెలంగాణ అనేది నిరూపితమైన చోట ఈరోజు అన్నీ ఉన్న చోట అల్లున్నట్లు సేనన్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్ఓటీఆర్లో ఉదాహరణ చెబుతున్నా. ఇట్లాంటి పరిస్థితి అసలు ఈ ఆదాయం పడిపోవటం పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం కేసీఆర్ గారు చివరి సంవత్సరం పాలన కంటే ఈ సంవత్సరం ఇంత దారుణంగా రాష్ట్రంలో ఆదాయం పడిపోవటం అనేది ఎంత దుస్థితి అనేదానికి కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014లో ఈ దేశంలో ఎస్ఓటీఆర్ పెరుగుదల వేగంలో తెలంగాణ రాష్ట్రాన్ని మించినది లేదు. ఎస్ఓటీఆర్ అంటే స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి డివాల్వ్ అయ్యే వాళ్ళు వాటాగా మనకి పంచే మొత్తం కాకుండా స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం జనరేట్ చేసుకునే, సృష్టించుకునే ఆదాయం అనేది దాన్నే ఎస్ఓటీఆర్ అంటారు. తనకు తానుగా క్రియేట్ చేసుకునేది. ఎవరో ఇక్కడి నుంచి ఢిల్లీ పోయి వచ్చేది కాదు, ఇక్కడ. అట్లాంటి ఆదాయం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత సంవత్సరానికి 17.5% చొప్పున అభివృద్ధి ఎంతో వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలో నెంబర్ 2 స్థానంలో ఉంది. కేసీఆర్ గారు దిగిపోయే నాటికి హర్యానా మొదటి స్థానంలో 86%, 87%తో స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ. అంటే 100 రూపాయలు మొత్తం ఒక ఆదాయం ఉంటే కనుక దానిలో 86 రూపాయల దాకా హర్యానా రాష్ట్రానికి దాని సొంత ఆదాయం అన్నారు.
తెలంగాణకు అది 84 రూపాయల దాకా దాని సొంత ఆదాయం వనరు. కేంద్రం నుంచి మనకు వచ్చేది 16 రూపాయలే అదనంగా. దాని మీద మనం ఆధారపడింది కేవలం ఆ మొత్తానికి. మన సొంత ఆదాయం ఎంత పటిష్టమైన స్థితితో చూడండి తెలంగాణ రాష్ట్రాన్ని. అట్లాంటి చోట ఈ దుస్థితి. ఎందుకు ఒక్కసారిగా ఎందుకండి అట్లా ఎందుకు అంటే మిడతలు దండు. కేసీఆర్ గారి సమయంలో అంత హై రేంజ్ లో ఉన్నదాన్ని చాలా ఎందుకు ఒకటి కేసీఆర్ గారు గుర్తులు చెరిపేస్తానని చెప్పి ఆదాయాన్ని కూడా చెరిపేస్తున్నాడు. అంతకంటే ఒకటి. రెండోది ఏంటంటే ప్రధానంగా ఇక్కడ మీకు పరిపాలన బాగాలేదు, పరిపాలన అనుభవం లేకపోవటమే కాదు, ఒక రకమైనటువంటి అంటే అప్రోచ్లో కూడా తేడాలు ఉన్నాయి. అప్రోచ్ ఏంటంటే నోరు తెరిస్తే కేసీఆర్ గారిని తిట్టడం తప్పితే ఆలోచన నువ్వు రేవంత్ రెడ్డి తన పలుకుబడి జనాల్లో పెంచుకోవాలన్నా, అధికారంలోకి వచ్చిన తర్వాత పర్వాలేదు పాస్ మార్కులు అయినా వచ్చినాయి అని అనిపించుకోవాలన్నా ఆయన పనిచేయాలి. జనాలకు చెప్పిన మాటలను నిలబెట్టుకోవటం కోసం కాస్త కష్టపడి పనిచేయాలి. అది వదిలేసి కేసీఆర్ పట్ల ఈర్ష్యపడతా, కేసీఆర్ గారిని మరిపించలేకపోతున్నానని నిత్యం బాధపడతా దానిలోనే మగ్గుతుంటే ఏం చేయగలడు? ఆయనకు అసలు ఆలోచనే లేదు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా దాన్ని ఒడిసిపట్టుకొని దాన్ని ముందుకు తీసుకెళ్లేది ఎలా అనే ఆలోచన లేదు, ఆ శక్తి లేదు. అట్లాంటి మనిషి ఈరోజు నిరంతరంగా కేసీఆర్ నాయకుడి పట్ల నమ్మకం అనేటువంటి అంశం అన్ని రంగాలను ఎట్లా ప్రభావితం చేస్తుంది అట్లా చేస్తేగా. మరి ఇప్పుడు ఈయన మాట్లాడే తీరుకు చూసి మీరు ఎందుకు ఇక్కడ సరే అధికారంలోకి వచ్చిన కొత్తలోనే వైట్ పేపర్లను ప్రవేశపెట్టి తెలంగాణ అప్పుల పాలైంది, ఇదంతా బ్యాంక్రప్ట్ అనేది అంటే దివాలా పరిస్థితి అనేది చూపించాలని ప్రయత్నం చేశాడు. అంటే ఇక్కడ ఏమీ లేదు, అంతా జీరో అనేది. దాంతో మీకు బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింది. అదే కాదు, మీరు ఆ దావోస్ ఎక్కడ కొత్తలో దావోస్ పోయి ఏం మాట్లాడాడు ఆయన, చిన్న ఉదాహరణ చెబుతాయి ఎట్లాంటి మాటలు ఇట్లాంటి అంత ఇమేజ్ దెబ్బతీస్తాయి అనేది. కేటీఆర్ గురించి ఏదో మాట వస్తే అక్కడ దావోస్ ఆయన పాపులర్, కేటీఆర్ ఈజ్ వెరీ పాపులర్ విత్ పీపుల్ దేర్. వస్తే ఏమన్నాడు ఆయన, హీఈస్ డూప్లికేట్, నేను ఒరిజినల్ అన్నాడు. ఇది ఎవరు మాట్లాడుకుంటారు బయట ఎవరు మాట్లాడుకుంటారు? 10వ క్లాస్ తప్పిన వాళ్ళు మాట్లాడుకుంటారు ఈ మాటలు. అంటే నేను విమర్శించాలని చెప్పాల తప్పిన వాళ్ళని, అంటే వాళ్ళని అనకూడదు. ఇక్కడ ఈ సందర్భంలో ఆ మాట ఎందుకు వాడాల్సి వస్తుందంటే, నువ్వు రాష్ట్రాన్ని మొత్తాన్ని నేలాల్సినోడివి, రాష్ట్రాన్ని మొత్తం పట్ల నీకు ఒక అవగాహన ఉండాల్సినోడివి, ఇంత చిల్లర మాటలు అనేది హీఈస్ డూప్లికేట్, ఐఎమ్ ఒరిజినల్ ఏంటిది? అది మాట్లాడే మాట. అది అసలు ఎవరైనా అది ఎంత చిల్లరగా ఉంది ఆ మాట. స్థాయి ఏంటి అక్కడ పోయి దావోస్లో మాట్లాడే మాట. ఇట్లా చేస్తా వస్తుంటే మరి ఏమాత్రం ఏమి ఇమేజ్ అన్నట్టుగా అటువంటి అంతర్జాతీయ స్థాయి ఇక్కడ విమర్శలు చేయడం ఓకే, కానీ అంతర్జాతీయ వేదికలపైన డెఫినెట్గా గత నాయకత్వాన్ని అప్రిషియేట్ చేస్తూనే అంటే దాన్ని కొనసాగిస్తామని చెప్పాల్సిన అవసరం. 2 పద్ధతులు ఉన్నాయి జీవితంలో పైకి రావడానికి, కానీ జీవితంలో నేను పలానా నిరూపించుకోవడానికి 2 పద్ధతులు ఉన్నాయి. 2 గీతలు ఉన్నాయండి గోడ మీద, 2 గీతలు ఉన్నాయి. ఒక గీత మనకంటే పెద్దది, నేను ఒక గీత ఇంకా చిన్నగా ఉన్నా, రెండో గీత చాలా పెద్దగా ఉంది. ఆ గీత కంటే నేను పెద్ద అవ్వాలి. ఎట్లా అవ్వాలి? 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, నేను కష్టపడి పనిచేసి ఎదిగి ఆ గీతను దాటి పైకి ఎదగాలి, ఆ గీత కంటే పొడవు అవ్వాలి. లేదు, రెండో పద్ధతి ఏంటంటే నేను ఎదగటం నా జాతి కాదు కాబట్టి ఆ గీతను చెరిపేయాలి. ఆ గీతను చెరిపేస్తే ఆ గీత నాకంటే చిన్నది అవుద్ది. ఈ 2వ పద్ధతి ఫాలో అవుతున్నారు రేవంత్ రెడ్డి గారు. పక్కన వాళ్ళని పల్చం చేయటం ద్వారా, పక్కన వాళ్ళ మీద దాడి చేయటం ద్వారా, వాళ్ళని బూతులు తిట్టడం ద్వారా తన అధికుండి అనే దాని ప్రయత్నం ఎక్కువ చేస్తున్నాడు ఆయన. దానికంటే కూడా తన సొంత ఎదుగుదల కోసం, తన సొంత కృషి, తన కష్టం, తన సొంత ఎదుగుదల మీద, అధ్యయనం మీద, అర్థం చేసుకోవటం మీద సమస్యల్ని పెడితే ఆయన ఖచ్చితంగా ఎదుగుతాడు. అలా కాకుండా ఏంటంటే పక్క గీతం చెరిపే ప్రయత్నం అనేది 10 మందిలో ఆయన చులకన అవటానికి దారితీస్తుంది తప్పితే తెలంగాణ రాష్ట్రానికి మేలు చేయట్లా. పైగా ఆయన ముఖ్యమంత్రి కావటం వల్ల చేస్తున్న ఈ పనులన్నీ తెలంగాణ రాష్ట్రం మీద బ్యాడ్గా రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఇది గత బీఆర్ఎస్ ప్రభుత్వం మారే సమయానికి ఆర్థిక రంగం చాలా గొప్పగా వర్ధిల్లింది, కానీ కేవలం 15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో ఆర్థిక రంగం మొత్తం కుదేలైనటువంటి పరిస్థితి. అన్ని కీలక రంగాలన్నీ కూడా నేలచూపులు చూడడంతో ఆ ఎఫెక్ట్ మొత్తం అన్ని రంగాలపైన పడుతోంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం నివేదిక ప్రకారం, నిన్న వచ్చినటువంటి నివేదిక ప్రకారం జీఎస్టీ వృద్ధి రేటులో పూర్తి క్షీణతను చూపించింది. కేవలం 1% మాత్రమే ఆ వృద్ధి రేటు పడిపోయినటువంటి పరిస్థితి. సో గతంలో జీఎస్టీ వృద్ధి రేటు క్రమక్రమంగా పెంచుకుంటూ వచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం, కానీ 10 నెలల పరిపాలనలో జీఎస్టీ వృద్ధి రేటు అనేది 1% మాత్రమే పరిమితం కావడం చాలా తీవ్రమైనటువంటి ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయం. ఎస్, ఖజానాకు కన్నం, అభివృద్ధి శూన్యం. జీఎస్టీ రాబడి విషయంలో, జీఎస్టీ వృద్ధి రేటు విషయంలో పూర్తిగా క్షీణత ప్రదర్శించింది తెలంగాణ రాష్ట్రం ఈసారి. ఒకసారి గత 6 ఏళ్లుగా ఉన్నటువంటి డేటా ఒకసారి చూస్తే
2020లో 6% వృద్ధి రేటు సాధించింది జీఎస్టీ విషయంలో. 2021లో -1%, అంటే 2021 రెండు మొత్తం కరోనా సమయం కాబట్టి ఆ రకంగా వచ్చింది. 2022లో 13% వృద్ధి రేటు సాధించింది జీఎస్టీ వృద్ధి రేటు. తర్వాత 2023లో 8% వృద్ధి రేటు సాధించింది. 2024 నాటికి 18% వృద్ధి రేటు సాధించింది. అప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం మారి కాంగ్రెస్ వచ్చినటువంటి పరిస్థితి. సో అది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ సమయంలోని జీఎస్టీ వృద్ధి రేటు కాబట్టి 18% ఉంది. కానీ 15 నెలల పరిపాలనలో ఈ ఫిబ్రవరి నాటికి 2025 ఫిబ్రవరి నాటికి కేవలం 1% మాత్రమే జీఎస్టీ వృద్ధిని సాధించింది తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్. రైట్, పాపారావు గారు, కొనుగోళ్లు జరిగితేనే జీఎస్టీ వసూళ్లు పెరుగుతాయి. సో కొనుగోళ్లు ఎందుకు మందగించినాయి, జీఎస్టీ ఎందుకు మందగించింది, టోటల్గా జీఎస్టీ పతనం అనేది ఏం సూచిస్తోంది? అంటే జిఎస్టీ అనేది మిగతా పన్నుల్లాగా కాకుండా డైరెక్ట్ ట్యాక్సెస్ అనుకోండి, కొద్దిపాటి కార్పొరేట్లు కడతాయి. అది పెద్ద ఇండికేషన్ కాదు, సూచిక కాదు అన్నిటికీ. అంటే డైరెక్ట్గా దానిలో మీకు కనపడదు. అలాగే పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్లో కూడా మీకు పెద్దగా కనపడదు. కానీ జిఎస్టీ అనేది సమస్త జనులు బీడీ కొని గుండు సూది కొనేవాళ్ళ దగ్గర నుంచి, కంప్యూటర్ కొనేవాళ్ళ దగ్గర నుంచి, పెద్ద పెద్ద మెషిన్లు కొనేవాళ్ళ దాకా ప్రతి వాళ్ళు ఏది కొన్నా 24 గంటలు రాత్రిపూట కూడా ఎకానమీ పనిచేస్తుంది అని కొన్నింటే అనుకుంటే హైదరాబాద్ నగరం లాంటి చోట్ల 24 గంటలు ఎకానమీ వైబ్రెంట్గా ఉన్న ఎకానమీలో జిఎస్టీ వసూళ్ళు అనేవి జరుగుతుంటాయి. జిఎస్టీ వస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఈ క్షణాలు మనం ఇక్కడ కూర్చొని స్టూడియోలో ఉన్నాం కదా, బయట జిఎస్టీ ఫ్లో ఎన్నో అమ్మకాలు జరుగుతుంటాయి, కోట్ల లావాదేవీలు జరుగుతుంటాయి. దీనన్నిటి నుంచి జిఎస్టీ వస్తుంది. అంటే ఒక ఎకానమీ తాలూకు వైబ్రెన్స్కి, దాని తాలూకు శక్తి సామర్థ్యాలకి సూచిక జిఎస్టీ వసూళ్ళు అనేది. అట్లాంటి జిఎస్టీ వసూళ్ళు ఈరోజు తెలంగాణలో దారుణంగా డ్రాప్ అయిపోయినాయి. జాతీయ సగటు పెరుగుదల రేటు జిఎస్టీది రాష్ట్రాలన్నింటిలో 10% పెరుగుదల రేటు ఉంది. యావరేజ్ తీసుకుంటే దేశంలో 10% చొప్పున జిఎస్టీ పెరిగింది అన్ని రాష్ట్రాల చూసుకుంటే. అది మరి తెలంగాణలో 1% అంటే జాతీయ సగటు కంటే తక్కువ. ఆ మాటకు వస్తే త్రిపుర కంటే చూస్తే జాతీయ సగటు కాసేపు పక్కన పెట్టి దానికంటే కూడా దారుణం. త్రిపురలో 21% పెరిగింది జిఎస్టీ. పోయిన సంవత్సరం 100 రూపాయల ఆదాయం ఉన్న చోట 121 రూపాయలు వచ్చింది జిఎస్టీ. అంతే కదా, అంత పెరిగింది. హర్యానాలో 20% పెరిగింది. అంటే 100 రూపాయలు పోయిన సంవత్సరం ఉంటే 120 రూపాయలు వచ్చినాయి జిఎస్టీలో. అలాగే కర్ణాటకలో 100 రూపాయలు ఉన్న చోట ఇప్పుడు 10% పెరిగింది, 110 రూపాయలు వచ్చినాయి. మధ్యప్రదేశ్లో 15% పెరిగింది, 115 రూపాయలు వచ్చినాయి. మహారాష్ట్రలో 13% అనుకుంటుంది పెరిగింది. 13% అంటే అంతకుముందు 100 రూపాయల ఆదాయం 113 రూపాయలు అయింది. ఛత్తీస్గఢ్లో కూడా పెరిగింది, అది కూడా భారీగానే పెరిగింది. ఆంధ్రప్రదేశ్లో కూడా అంతంత మాత్రం ఆర్థిక పరిస్థితుల్లో అది కూడా 4% పెరిగింది. మరి అట్లాంటప్పుడు తెలంగాణ, హైదరాబాద్ లాంటి బ్రహ్మాండమైనటువంటి 24 గంటలు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంలాగా 24 గంటలు వైబ్రెంట్గా, అంటే 24 గంటలు నిద్రపోని నగరం ఇది. 24 గంటలు ఏదో కార్యకలాపాలు జరుగుతాయి. మీరు తెల్లారుజామున కూడా స్విగ్గీ పనిచేస్తూనే ఉంటుంది, జెప్టో లాంటి ఏదో ఒక లావాదేవీ 24 గంటలు ఉండేది. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అని దాన్ని అన్నట్లు ఈ నగరాలు, కార్పొరేట్ పెద్ద పెద్ద కాస్మోపాలిటన్ నగరాల్లో 24 గంటలు జీవం ఉండే చోట, అట్లాంటి చోట 1% మొత్తం అట్లాంటి నగరం ఉన్న తెలంగాణలో 1% జిఎస్టీ పెరగటం అంటే ఎంత దుస్థితితో చూడండి. దీనికి కారణం ఒకటి, జిఎస్టీ పెరుగుదల అనేది 2 ప్రధానంగా వ్యవసాయ రంగం ఉండాలి, అలాగే నగర ప్రాంతాల్లో పరిశ్రమలు. ఇదే కదా. నగర ప్రాంతాల్లో ఇంకోటి దీంతోపాటు రియల్ ఎస్టేట్. మొత్తం ఆర్థిక వ్యవస్థలో, దేశ ఆర్థిక వ్యవస్థలోనే 30% దాకా రియల్ ఎస్టేట్ పాత్ర ఉంటుంది. హైదరాబాద్ నగరంలో కూడా రియల్ ఎస్టేట్ పాత్ర, తెలంగాణలో కూడా ఉంటుంది. అట్లాంటి రియల్ ఎస్టేట్ని ఈరోజు కుదేలు చేసి కూల్చేశాడు ఈయన. ఒక రియల్టర్లే ఆత్మహత్య చేసుకున్నటువంటి దారుణం. అసలు రియాల్టర్ల పరిస్థితి ఇప్పుడు బయట నాకు కూడా కొంత పరిచయాలు ఉన్నాయి, చూస్తుంటా, వాళ్ళని మాట్లాడుతుంటా. అస్సలు చెప్పనలవి కాదు వాళ్ళ బాధ. అంటే అంత దారుణమైనటువంటి పరిస్థితి. అన్ని ముఖ్యమైన రంగాల గురించి మాట్లాడుతున్నారు పాపారావు గారు. అయితే దాని గురించి మనం కంటిన్యూ చేద్దాము. దాంతోపాటుగా సొంత రాబడి పెంచుకునే ప్రయత్నం చేయకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు అంటూ ఇప్పటికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడుతుంది. ఒకసారి డేటా చూస్తే టోటల్ అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్స్ ఇన్ ఇండియా, అంటే మొత్తం భారతదేశం రాష్ట్రాల అప్పులది 2024 నాటికి, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం నాటికి ప్లే చేయండి అది. సో యాజ్ పర్ ఆర్బీఐ స్టాటిస్టిక్స్, అది కాదు ఇంకోటి, తెలంగాణ డస్ నాట్ ర్యాంక్ ఇన్ ద టాప్ 10 స్టేట్స్ విత్ ద హైయెస్ట్ డెబిట్స్ అని చూస్తున్నాం. అది స్క్రీన్ పైన వస్తున్నటువంటి ఫోటో మనం చూస్తే దాంట్లో టాప్ 10 రాష్ట్రాల్లో అప్పులు చేసినటువంటి 10 రాష్ట్రాల్లో కూడా తెలంగాణ లేదు. ఇది కాదు ఇంకోటి, అంటే అది చెప్పనా ఒకసారి నేను అది మొత్తం దాంట్లో టాప్ 10లో కూడా తెలంగాణ రాష్ట్రం లేదు. దాంట్లో నెంబర్ 1 తమిళనాడు ఉంది, తర్వాత ఉత్తరప్రదేశ్ ఉంది, మహారాష్ట్ర 3వ ర్యాంకు, కర్ణాటక 5, రాజస్థాన్ 6, ఇట్లా
10 నంబర్స్లో కూడా తెలంగాణ రాష్ట్రం లేదు. అంటే ఎఫ్ఆర్బిఎం పరిమితికి లోబడే తెలంగాణ రాష్ట్రం అప్పులు చేసింది. Yes, మీరు ఇప్పుడు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి మీకు పాపారావు. దానికి ఆ రోజు 35% జిఎస్డిపి టు డెట్ రేషియో, 35% అనుకుంటా గుర్తుంది. జిఎస్డిపి డెట్ రేషియో అంటారు. అంటే ఇది జిఎస్డిపి డెట్ రేషియో అంటే ఏమీ లేదు అక్కడ. సింపుల్, చాలా సింపుల్ కాన్సెప్ట్. ఏమంటే ఒకళ్ళు ఎంతవరకు, ఒక మనిషి కానీ, ఒక వ్యవస్థ కానీ, ఒక రాష్ట్రం కానీ, ఒక దేశం కానీ ఎంతవరకు అప్పులు చేయొచ్చు, ఎంతవరకు అంటే వాళ్ళు తీర్చగలిగిన శక్తి ఉన్నంతవరకు అప్పు చేయొచ్చు. ఇంతే కదా. అవును. అప్పు చేయడానికి సంబంధించి బ్యాంకులైనా పరిగణలోకి తీసుకునేది, అప్పిచ్చే వాళ్ళైనా పరిగణలోకి తీసుకునేది, వీళ్ళకి ఎంత తీర్చగలిగిన శక్తి ఉందో దాన్ని పరిగణలోకి తీసుకుని అప్పిస్తారు. ఇదే కదా, ఇదే లెక్క ఇదే. కాబట్టి తెలంగాణ రాష్ట్రం అప్పు తీర్చగలిగే ఆదాయం ఎంత ఉంది దీనికి, తెలంగాణ రాష్ట్రం తాలూకు ఆర్థిక పటిష్టత ఎంత, ఆర్థిక పటిష్టతకి లోబడే అది చేసిన అప్పులు ఉన్నాయా లేదా, ఇది లెక్క. అంతే. కేసీఆర్ గారు అధికారంలో దాన్నే జిఎస్డిపి టు డెట్ రేషియో అంటారు. జిఎస్డిపి అంటే ఒక సంవత్సర కాలంలో ఈ రాష్ట్రంలో ఉత్పత్తి అయినటువంటి సరుకుల సేవల తాలూకు రూపాయల్లో విలువ కడితే ఎంత, ఇంత విలువ గల సంపద ఈ రాష్ట్రంలో ఈ సంవత్సరంలో ఉత్పత్తి అవుతుంటే దీనికి ఇంత అప్పు చేయొచ్చు అని ఒక లెక్కలు, ఎఫ్ఆర్బిఎం లెక్కలు, ఈ లెక్కలన్నీ పెట్టారు. దాన్నే డెట్తో జిఎస్డిపి రేషియో అంటారు. అది తెలంగాణది పరిమితికి లోబడే ఉంది. ఇంతవరకు ఏదైతే లెక్కల ప్రకారం చెప్పారో ఈ రాష్ట్రానికి ఆదాయం ఇంత ఉంది కాబట్టి ఈ రాష్ట్రం ఇంత అప్పు చేయొచ్చు అని చెప్పారో ఆ లెక్కకి లోబడే కేసీఆర్ గారు ఉండగా అప్పు చేశారు. సో మొత్తం 3,93,286 కోట్లు మాత్రమే అనేది ఆర్బీఐ లెక్క ప్రకారం, ఆర్బీఐ రిలీజ్ కానీ పచ్చి అది గోబెల్స్ ప్రచారం అంటా కదా, గోబెల్స్ ప్రచారం. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే అది నిజమని నమ్ముతారనే లెక్క మీద ఇష్టానుసారం అబద్ధాలు చెప్తా పోయి ఆ అబద్ధాన్ని నమ్మించే ప్రయత్నం చేశారు. దీనికి అసలు మామూలుగా కొన్ని దేశాలు ఇట్లాంటి అబద్ధాలు అసెంబ్లీ సాక్షిగా కూడా ఇలాంటివి చెప్పారు కదా లెక్కలు, వైట్ పేపర్లని. కాబట్టి దీనికి కఠినమైన శిక్షలే ఉంటాయి కొన్ని. అంటే ప్రివిలేజ్ మోషన్ ఇట్లాంటివి చాలా ఉంటాయి కదా చాలా సందర్భాలు. కాకపోతే ఇక్కడ అడిగేవాళ్ళు మాట్లాడేది ఈ సందర్భం కావట్లేదు కాబట్టి. కానీ ఏదేమైనా కానీ ఏంటంటే మీకేం చెబుతున్నారు, కార్పొరేషన్ల అప్పులు కలిపితే ఇంకెక్కువ ఉందని చెబుతున్నారు వీళ్ళు చెప్పే లెక్కది. కానీ కార్పొరేషన్ల అప్పులు ఇక్కడ కాదు. కార్పొరేషన్ల అప్పులు గతంలో అందరూ చేశారు, తెలంగాణ చేయటం కాదు, తెలంగాణ చేయడం అందరూ చేశారు. తర్వాత కాలంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకటించింది ఏంటంటే కార్పొరేషన్ల అప్పులకి చేయొద్దు, మనం అప్పులు అఫీషియల్గా ఎఫ్ఆర్బిఎం పరిధి అట్ల వరకే ఉండాలి, కార్పొరేషన్ల అప్పులు ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి రావట్లేదు కాబట్టి అది వద్దన్నారు. ఆ తర్వాత అందరూ మానేస్తున్నారు. ఆ మాటకు వస్తే కార్పొరేషన్ల అప్పుల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బీజేపీ పాలిత రాష్ట్రం నెంబర్ 1 స్థానం. మరి దాని గురించి ఎవరు మాట్లాడారు? సో అంటే ఒక అప్పులు తీసుకొస్తే దాంతో ఏం సంపద సృష్టించారనేది ఎక్కువ రిఫ్లెక్ట్ అవ్వాలి. సో అదే మనం ఇంకొక టేబుల్ కూడా మనం చూద్దాము. అంటే రాష్ట్ర ప్రభుత్వం కదా, బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు తీసుకొచ్చి ఏం చేసింది అనేది కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులమయం చేసిందనే ఆరోపణలు విమర్శలు చేసిందో దానికి సమాధానంగా అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్మెంట్ పూర్తిగా అయి ఉంది. అది సాగునీటి ప్రాజెక్టుల విషయం కావచ్చు, తర్వాత అనేక వ్యవస్థలు కావచ్చు. ఒకసారి మనకు టేబుల్ కూడా మనం చూస్తాం. హౌ మెనీ మోర్ మెడికల్ కాలేజెస్ డస్ కేరళ నీడ్ టు బిల్డ్ టు survey population similar to the population served by each medical college in Telangana during the AY 2024-25 అనే ఒక నివేదిక మనం చూస్తే దాంట్లో కేరళ విషయంలో టోటల్ నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఎంబీబీఎస్ ఇన్ కేరళ యాజ్ 26 ఫిబ్రవరి 2025 నాటికి 34 మాత్రమే మెడికల్ కాలేజీలు ఉన్నాయి కేరళలో. తర్వాత పాపులేషన్ ఎట్లా అంటే 3,59,20,000 జనాభాకి 34 మెడికల్ కాలేజీలు మాత్రమే. అంటే ఒక్కొక్క మెడికల్ కాలేజీకి ఎంతమంది విద్యార్థుల కంటే 10,56,470 మంది ఆ జనానికి, ఆ ప్రజలకి 10,56,470 ప్రజలకి ఒక మెడికల్ కాలేజీ. అదే తెలంగాణ విషయానికి వస్తే మొత్తం 26 ఫిబ్రవరి 2025 నాటికి 65 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. జనాభా లెక్క ఎంతంటే 3,82,72,000 మందికి, అంటే 5,88,800 మందికి ఒక మెడికల్ కాలేజీ. సో ఇట్లా అంటే ప్రతి రంగాన్ని ఎట్లా డెవలప్ చేయగలిగారు, విద్యారంగాన్ని ఆ రకంగా ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉన్నటువంటి రాష్ట్రం ఈ దేశంలో తెలంగాణ తప్ప మరెక్కడ లేదు. సో కేరళ ఎందుకు కంపేర్ చేస్తున్నాం అంటే కేరళలో సంపూర్ణ అక్షరాస్యత గల రాష్ట్రంగా కేరళ అనేది మొదటి నుంచి ఉంది కాబట్టి అటువంటి రాష్ట్రంలోనే జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ లేని పరిస్థితి. కేవలం అక్కడ ఇంత జనాభాకు ఆల్మోస్ట్ తెలంగాణ జనాభాకి ఈక్వల్గా ఉంది అక్కడ జనాభా. అక్కడ 34 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉంటే అదే తెలంగాణ విషయానికి వస్తే 65 మెడికల్ కాలేజీలు. సో ఇట్లా అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా డెవలప్ చేయగలిగారు, అటు సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, ఇట్లా విద్యారంగంలో కావచ్చు, ఇంకా అనేక అంశాలు సంక్షేమం విషయంలో ఇట్లా అంటే అప్పులు చేసి సంపద ఏ రకంగా సృష్టించారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ రకంగా సృష్టించారు అనేది ఆ నివేదిక లేదంటే అది మనకు అర్థం పడుతుంది ఆ రిపోర్ట్. ఎస్ పాపారావు గారు ప్లీజ్ కంటిన్యూ. అదే కాదు మీకు
వీళ్ళు మార్కెట్ అప్పులు తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా ఏ రోజు ఎఫ్ఆర్బిఎం పరిధి దాటి అప్పులు చేయాలి. కానీ ఈ సంవత్సరం వీళ్ళు ఇప్పుడు వీళ్ళు పెట్టుకున్న లిమిట్ 49,225 కోట్లు 225 కోట్లు మాత్రమే అప్పు చేయాలనుకున్నా. 49,225 కోట్లు అప్పు చేయాలని బడ్జెట్లో అంచనా. కానీ ఆల్రెడీ వీళ్ళు ఇప్పటికే ఇంకా ఉంది కదా, ఒక నెలన్నర పైన ఉంది, ఈ 2 నెలలు ఉంది సుమారుగా, ఈ లెక్క కూడా పక్కన 58,586 కోట్లు అప్పు చేశారు. అంటే అనుకున్న దానికంటే ఒక 18% పైన ఎక్కువ అప్పు చేశారు. అది మొత్తం ఓవరాల్ ఇది మార్కెట్ బోరోయింగ్, మార్కెట్ నుంచి తెచ్చింది. ఇంకా రకరకాల బోరోయింగ్స్ ఉన్నాయి కదా, దానిలో తెచ్చినవి అన్ని కలిపి అవి పెద్ద లెక్క. కానీ వీళ్ళు మార్కెట్లో తెచ్చుకుందాం అనుకున్న దానికంటే కూడా ఒక 118%, అంటే 18%, 19% అదనంగా తెచ్చారు. అలాగే ఒక పక్క ఇట్లా అప్పులు పెరుగుతున్నాయి. మీరన్న మొత్తం ఓవరాల్ లెక్క అప్పు లెక్క 1,20,000 కోట్లు హరీష్ రావు గారు అసెంబ్లీలో చెప్పినప్పుడు. ఆ తర్వాత ఇంకా అది పెరిగి చాలా దూరం పోయింది. తర్వాత అంతా చేసి పోనీ ఆదాయం తగ్గుతుంది ఒక పక్క. ఇక్కడ పారాడాక్స్ ఏంటంటే దీనిలో ఆదాయం ఏమో ఒక పక్క పడిపోతుంది, రెండో పక్కనేమో ఖర్చులు పెరుగుతున్నాయి. ఇది ఉంది కదా, గొర్రెతోక బెత్తడు, ఆదాయం బెత్తడు, ఏదో అలా అది పరిస్థితి. ఇప్పుడు ఏంటంటే ఎక్స్పెండిచర్ ఎలా పెరుగుతుందంటే వీళ్ళు ఇప్పటికి ఎక్స్పెండిచర్ ఎంత అయిందంటే 178,947 కోట్ల రూపాయల ఎక్స్పెండిచర్ అయింది. అంటే 70.33% బడ్జెట్లో అంచనా వేసుకున్న దానిలో 70.33% ఖర్చు అయింది ఇప్పుడు దాకా. అయితే ఇదే టైంలో కేసీఆర్ గారు ఉండగా ఎంత ఖర్చు అయింది? 69.07% అనుకుంటా. ఇప్పుడు కంటే తక్కువ ఖర్చు అయింది. అంటే ఖర్చులు అప్పుడు తక్కువ ఉన్నాయి ఇప్పుడు కంటే, అప్పులు కూడా అప్పుడు కంటే తక్కువ ఉన్నాయి, ఆదాయం ఇప్పుడు కంటే ఎక్కువ ఉంది. అంటే ఏంటి, అన్ని రకాల ఖర్చులు పెరిగిపోతున్నాయి, ఆదాయం పడిపోతుంది, అప్పులు పెరిగిపోతున్నాయి. అప్పుడుతో పోలిస్తే దారుణం. ఇది ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారిని ఇంకొక 4 సంవత్సరాలు భరించగలిగినటువంటి స్థితిలో తెలంగాణ సమాజం కానీ ఆర్థిక పరిస్థితి కానీ లేదు. రైట్, ఓకే. ఖజానాకు కన్నా అభివృద్ధి శూన్యం, అప్పులు మాత్రం ఘనంగా ఉన్నట్టుగా ఉంది రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి. ఇప్పటికే రెవెన్యూ రాబడుల్లో భారీ లోటు నమోదు కాగా తాజాగా జీఎస్టీ వసూళ్లలో కూడా స్తబ్దత నెలకొంది. ఈ ఫిబ్రవరి నాటికి జీఎస్టీ వృద్ధి రేటు కేవలం 1% మాత్రమే నమోదు చేసి ఆర్థిక రంగం పరిస్థితి బయటపెట్టుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. సో దీంతో ఆర్థిక రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో ఎట్లా ఉంటుంది ఆర్థిక పరిస్థితి అనేది. కేంద్రం నివేదిక ప్రకారం, కేంద్రం గణాంకాల ప్రకారం జీఎస్టీ వృద్ధి రేటు విషయంలో త్రిపుర 21%తో టాప్ 1లో ఉంటే, హర్యానా సెకండ్లో ఉంది 20% తోటి, మధ్యప్రదేశ్ 15% తోటి మూడో పొజిషన్లో ఉంటే, కేవలం 1% వృద్ధితో తెలంగాణ అలాగే అరుణాచల్ ప్రదేశ్ ఈ రెండు కూడా అట్టడుగున్నటువంటి పరిస్థితి. అరుణాచల్ ప్రదేశ్ విషయం పక్కన పెడితే తెలంగాణ అనేది కేవలం 1% మాత్రమే వృద్ధి సాధించి ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉందో తేటతెల్లం చేసినటువంటి పరిస్థితి. రైట్ పాపారావు గారు, ఇందాక మనం అనేక రంగాల గురించి మాట్లాడుతున్నాం. సో కీలకమైన రంగాలు రియల్ ఎస్టేట్ రంగం, దాంతో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లకి రావాల్సిన ఆదాయం ఎట్లా గండిపడింది అనేది, తర్వాత హైడ్రా విషయం, ఇవన్నీ కూడా ఎట్లా ఎఫెక్ట్ చూపించినాయి. అంటే లాస్ట్ ఇయర్ ఇదే టైంకి జనవరి టైంకి వసూలైన మొత్తంతో ఈ సంవత్సరం వసూలైన మొత్తాన్ని పోలిస్తే ఇది రిజిస్ట్రేషన్స్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ అంటే మన రియల్ ఎస్టేట్ లావాదేవీలకి అది ఇండికేషన్ ఎట్లా జరుగుతున్నాయి, వైబ్రెంట్గా ఉందా, రియల్ ఎస్టేట్ బాగాలేదనే దానికి. ఇది ఎంత దారుణంగా పడిపోయిందంటే లాస్ట్ ఇయర్ ఇదే కాలంలో జరిగిన రిజిస్ట్రేషన్స్ 63.24%. మొత్తం ఓవరాల్ ఫైనాన్షియల్ ఇయర్లో ఈ పీరియడ్కి జరిగినాయి 63.24%. మొత్తం ఓవరాల్ 100 అనుకుంటే దానిలో 63.24% ఈ పీరియడ్లో జరిగింది. ఈ పీరియడ్లోనే ఆ భాగం జరిగింది రిజిస్ట్రేషన్స్. ఇప్పుడు ఎన్ని జరిగినాయి? అది 31 లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ సంవత్సరం దాని సగమే, 31.9. అంటే రియల్ ఎస్టేట్ ఎంత దారుణంగా పతనమైంది. రియల్ ఎస్టేట్లో చాలా ఎకానమీ ఉంది సార్. ఈరోజు దేశం మొత్తం మీద, ప్రపంచం మొత్తం మీద కూడా రియల్ ఎస్టేట్ లేకుండా ప్రపంచాన్ని, దేశాన్ని ఊహించలేము. అక్కడికి చైనా లాంటి దేశంలో కూడా రియల్ ఎస్టేట్, ఎవర్ గ్రాండే లాంటి కంపెనీలు ఇవన్నీ పడిపోయి, రియల్ ఎస్టేట్ పడిపోతే చాలా కాలం పాటు చైనా గవర్నమెంట్ దాన్ని అంటే కొంచెం చూస్తూ ఊరుకుంది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ పెంచొద్దు మనం అనే దాని మీద, రియల్ ఎస్టేట్ మీద ఆధారపడకూడదు, ఎకానమీ అనే దాని మీద పెంచలా వాళ్ళు, దానికి ఇవ్వాల. ఆఖరికి ఆ రియల్ ఎస్టేట్ పత్రం తాలూకు ఎఫెక్ట్ ఎలా పడిందంటే చైనా ఎకానమీలో స్లంప్ రావటం మొదలైంది. డిఫ్లేషన్ అంటే ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం పోయి ప్రజల కొనుగోలు శక్తి పడిపోయి మాంద్యం లాంటి స్థితి వస్తుందని చెప్పి మళ్ళీ రియల్ ఎస్టేట్ని పెంచడానికి గవర్నమెంటే పూనుకొని ప్రయత్నం చేస్తుంది. అంటే రియల్ ఎస్టేట్ పాత్ర
ప్రపంచంలో ఏ దేశంలో మీరు కాదనలేంది అంత ఉంది దాని పాత్ర. దాన్ని తొందరపడి అదేమన్నా దానికి ఏమన్నా అయితే ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయ్యే పరిస్థితి ప్రపంచంలో ప్రతి దేశంలో ఉంది. అట్లాంటి రియల్ ఎస్టేట్తో చెలగాటం ఆడి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం హైడ్రా పేరుతో మీరు చేయండి. మూసీని క్లీన్ చేయటం ఎవ్వరూ వ్యతిరేకం కాదు. ఇక్కడ కేసీఆర్ గారు వ్యతిరేకం కాదు, టీఆర్ఎస్ వ్యతిరేకం కాదు, నేను వ్యతిరేకం కాదు, ఏ పార్టీ ఏ మనిషి తెలంగాణలో వ్యతిరేకం కాదు. మూసి ఏనైనా క్లీన్ చేయాలి. కానీ క్లీన్ చేయాలంటే ఏం చేయాలి? మీరు దామరచర్ల దగ్గర రేడార్ దీనికి పెట్టి రేడార్ దీనికి పర్మిషన్ ఇచ్చి అడవులు అక్కడ ఉన్న చెట్లు కొట్టేస్తే క్లీన్ అవ్వదు, ఇంకా మురికి అవుద్ది, ఆ జల ప్రవాహం దెబ్బతింటుంది. రెండోది విపరీతమైన కాలుష్యాన్ని దానిలోకి విడుదల చేస్తున్న పరిశ్రమల్ని మీరు కంట్రోల్ చేయకుండా అది క్లీన్ అవ్వదు. నిత్యం విడుదల చేస్తుంటే పరిశ్రమలు దానిలో కాలుష్యాన్ని మీరు క్లీన్ చేసేది ఇంట్లో దానిలో కట్టడి చేయాలి, వాళ్ళు విడుదల చేయకుండా దాన్ని చేయాలి. ఇట్లాంటి ఏమీ చేయకుండా మీరు క్లీనింగ్ పేరుతో 1,50,000 కోట్ల 150 లక్షల కోట్ల రూపాయలు ఏదో ప్రణాళిక వేసాడు కదా, అంత పెద్ద ప్రణాళిక. అదొకటి ఫ్యూచర్ సిటీకి మళ్ళీ 1,50,000 అది ఏదో ఉంది, అదొకటి ఫ్యూచర్ సిటీ అని పెట్టాడు, దానికి 1 లక్ష. అంటే ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ప్రధానికి డబ్బులు లేవంటాడు ఆయన, సంక్షేమ పథకాలకు డబ్బులు లేవంటాడు, కానీ ఈ రెండింటికి మాత్రం 1,50,000 కోట్లు చెబుతాడు. దీనివల్ల ఏమైంది? మీకు హైడ్రా వచ్చిన తర్వాత ఇవాళ అంటే మీరు చెప్తున్నట్టుగా 150,000 కోట్ల అప్పు తీసుకొచ్చి ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా ఏమన్నా ఒక మేజర్ ప్రాజెక్ట్ ఏమన్నా స్టార్ట్ లేదు, సంక్షేమం లేదు. అదేంటంటే కేవలం కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సినటువంటి బిల్లులు క్లియర్ చేయడం కోసం, కమిషన్ల కోసం మాత్రమే అప్పులు తీసుకొచ్చారనేది ఒక విమర్శ ఉంది. అది ఇప్పుడు మనకి ఇప్పుడు ఏ రకంగానూ మీరు సంక్షేమ పథకాలు అమలు చేయాల. మీరు రుణమాఫీ ఎంత చేశారు? 8,000 కోట్లకు చేశారు. మ్యాక్సిమం 19,000 to 21,000 అంతవరకే మీరు రుణమాఫీ చేశారు. ఆ పైన మీరు చేయలేకపోయారు. అంటే పావలా వంతు మాత్రమే రుణమాఫీ చేశారు, మిగతా 30 వంతు అలాగే మిగిలిపోయింది జనాలకి బాకీ అప్పులు చేయలా. రైతు బంధు వాతావరణంలో వాన ఎప్పుడు పడుద్దో తెలియనట్లే, వాతావరణం ఎంత అంటే గాల్లో దీపం పెట్టి దేవుడు అన్నట్టు ఉంటుందో, వాతావరణం ఎప్పుడు వాన పడుద్దో తెలియని స్థితే ఉంటుంది కదా చాలాసార్లు వాతావరణం మీద ఆధారపడితే. అలాగే మీ రైతు బంధు ఎప్పుడు వస్తుందో కూడా ఎవరికి తెలియదు, వస్తుందో రాదో తెలియదు, అలాంటి పరిస్థితి. పెన్షన్లు గ్యారంటీ లేదు, పెన్షన్ కూడా చాలాసార్లు మీకు ప్రభుత్వంలో పట్టలా. ఏ పథకం సరిగ్గా అమలు చేయకుండా, తులం బంగారం ఏమీ లేదు, ఏ పథకం సరిగ్గా అమలు చేయకుండా మీకు ఖర్చులు ఎక్కడి నుంచో ఏమవుతున్నాయి? ఇన్ని ఖర్చులు లెక్క చూపిస్తున్నారు. దీని మీద విమర్శలు ఏంటంటే ఢిల్లీకి వెళ్తున్నాయి సూట్ కేసులు, ఈ విమర్శలన్నీ బయట మామూలుగా మాట్లాడుకుంటున్నాయి కదా, మామూలు వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ ఇన్ని లక్షలు మీరు ఖర్చులేమో పెరిగినాయి ఈ సంవత్సరం. కేసీఆర్ గారి ప్రభుత్వం ఇదే సమయానికి చేసిన ఖర్చు కంటే మీరు ఎక్కువ ఖర్చు చేశారు. కేసీఆర్ గారి ప్రభుత్వం ఇదే సమయానికి చేసిన అప్పు కంటే ఎన్నో రెట్లు ఎక్కువ అప్పు ఖర్చు చేశారు మీరు ఒక సంవత్సర కాలంలో. కేసీఆర్ గారి ప్రభుత్వంలో వసూలైన ఆదాయం మీ దగ్గర లేదు, అప్పులు ఎక్కువ ఉన్నాయి. ఇన్ని నుండి మీరు ఈ డబ్బులన్నీ ఏం చేస్తున్నారు? 1,26,000 కోట్ల రూపాయలు అయితే ఇప్పుడు వచ్చినాయి కదా, ఆదాయ లోటు ఉంది, రావాల్సినంత రాలా, కానీ 1,24,000 కోట్ల రూపాయలు అయితే వచ్చినాయి, ఆ మేరకు అయితే వచ్చినాయి ఇప్పటికీ. అలాగే అప్పు తెచ్చిన మొత్తం 1,20,000 కోట్ల రూపాయల పైన పార్లమెంట్లో హరీష్ అసెంబ్లీ కూడా కాంట్రాక్టర్ల బిల్లులు క్లియర్ చేయడం కోసమే, కమిషన్ల కోసం అంటే డౌట్ చెప్పచ్చు కదా. యూ కెన్ టెల్ ఇట్ ట్రాన్స్పరెంట్లీ. ఎందుకు చెప్పటల్లా? మీరు ట్రాన్స్పరెంట్గా చెబితే అదే మాట్లాడతాం మేము. కాంట్రాక్టర్ బిల్లులు చెల్లించారనేది మాట్లాడతాం. సర్పంచులు ఏమవుతున్నారు అక్కడ? సర్పంచులకు ఇవ్వలేదుగా మీరు. సర్పంచులు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి, లేకపోతే గగ్గోలు పడే పరిస్థితి, ఆందోళనలు చేసే పరిస్థితి ఉంది కదా, సర్పంచుల పరిస్థితి ఉంది కదా. సర్పంచులు కూడా ఒక రకంగా కాంట్రాక్టే చేశారు కదా, వాళ్ళు పనులే చేయించారు. కాంట్రాక్టర్లు కాకపోవచ్చు అఫీషియల్గా, వాళ్ళు పనులు చేయించి బిల్లులు పెట్టారు. అది కూడా ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం సరిగ్గా లేకపోవడంతో అక్కడ సర్క్యులేషన్ దెబ్బతిన్నది. తర్వాత గ్రామాల్లో కుల వృత్తుల్ని బలోపేతం చేయకపోవడంతో, ఆ కుల వృత్తుల్ని కాపాడకపోవడంతో ఇప్పుడు గొర్రెల పెంపకం కావచ్చు, తర్వాత చేనేత కావచ్చు, ఇవన్నీ కూడా డబ్బులు వాళ్ళ చేతిలో ఆడకపోవడం వల్ల, కొనుగోలు జరపకపోవడంతో జీఎస్టీ అనేది ఎఫెక్ట్ అయిపోయింది. మీకు కేసీఆర్ గారికి ఒక పక్క, అటు పక్కన రాజశేఖర రెడ్డికి చంద్రబాబుకు ఉన్న తేడా, ఒక ప్రధానమైన తేడా ఏంటంటే చంద్రబాబు మోర్ అర్బన్ ఓరియంటెడ్, నగర ప్రాంతాల్లో ఉన్నటువంటి హైటెక్ ఎంప్లాయీస్ ఇట్లాంటి వాళ్ళకి పై వర్గాలకు మేలు చేసే ఆలోచనలో నడుస్తుంది చంద్రబాబు మోడల్. రాజశేఖర రెడ్డి మోడల్ కొంత విలేజ్ ఓరియంటెడ్గా ఉంటుంది. కేసీఆర్ గారి దగ్గరికి వస్తే ఈ రెండింటి కాంబినేషన్ ఉంది మీకు చూడండి. అటుపక్క గ్రామీణ ప్రాంతాలు ఎంత అభివృద్ధి చెందినాయో, నగర ప్రాంతాలు కూడా తెలంగాణలో అలాగే అభివృద్ధి చెందినాయి. అద్భుతమైన మోడల్, అన్ని వర్గాలు అభివృద్ధి చెందినాయి. ఇక్కడ ఈ రెండింటినీ దెబ్బతీస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి. గ్రామీణ ప్రాంతాల్లో అదే సంక్షోభం, నగర ప్రాంతాల్లో అదే సంక్షోభం. నగర ప్రాంతాల్లో హైదరాబాద్లో ఎంత సంక్షోభం ఉంది ఈరోజు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా వ్యవసాయ సంక్షోభం ముదిరిపాకన పడుతుంది. చివరిగా అంటే మీలాంటి నిపుణులకి, ఆర్థిక రంగ నిపుణులు ఏం సూచిస్తారు ప్రభుత్వానికి? ఇప్పుడు ప్రజల్లో ఉన్న అపోహలు పోగొట్టాలి, భయాలు పోగొట్టాలి, తర్వాత రాబడి పెంచుకోవాలి, ఇట్లా జీఎస్టీ వృద్ధి అనేది క్షీణించకుండా మళ్ళీ గ్రోత్ కావాలి అనే దానికి మీలాంటి వాళ్ళు ఇచ్చే సూచనలు ఏంటి? అంటే చెవిటివాడి ముందు శంఖం. ఏ సూచనలు ఇస్తాం? ఇప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ సంవత్సరం అయింది,
సంవత్సరంలో మొదటి 2 నెలలు కాసేపు పక్కన పెడితే ఆ తర్వాత అంతా చూస్తూనే ఉన్నాం, మాట్లాడుతూనే ఉన్నాం. నేనే కాదు, చాలామంది మాట్లాడుతున్నాం. ఈ తప్పులు అని మాట్లాడుతున్నాం. అవన్నీ తడిసి మోపడై భారాలు జనం మీద పడి కూర్చున్న కొమ్మని నరుక్కునే విధంగా తెలంగాణ సర్వనాశనం అయిపోతుంది. అయినా కానీ వింటల్లా. ఇప్పుడు మీరు ఏమైనా సలహాలు ఇమ్మంటే ఇస్తే చెవిటివాడి ముందు శంఖం ఎన్నిసార్లు. ఇప్పుడు నాకు కూడా విసుగ్గా ఉంది. ఆ టెంపర్, ఆ స్పిరిట్ కూడా లేదు. మాట్లాడుతుంటే ఏంటంటే సమస్యలు బాధ తెలుస్తుంది. నిజంగా ఫైటింగ్ స్పిరిట్ ఉండాలి ఇప్పుడు. కానీ మాట్లాడిందే మాట్లాడి చెప్పింది గత సంవత్సర కాలంగా ఇదే చేసి చెప్పబుద్ధి కావటంలో ఏం చెబుతామండి? చెప్పిందే చెప్పి 4 మీటింగ్లో ఒకే స్పీచ్ ఇచ్చిన తర్వాత 5వ మీటింగ్లో ఏం బాగుంటుంది? ఉత్సాహం ఎందుకు ఉంటుంది? మొదటి మీటింగ్లో ఉన్న టెంపో 5వ మీటింగ్లో ఉండదు కదా. విజనరీ గవర్నమెంట్కి ఒక విజన్ ఉండాలి, విజనరీ లీడర్ ఉండాలి. విజన్ అంటే అది మనం చెప్తే వచ్చేది కాదు. విజన్ అనేది మనిషికి స్వతహాగా ఉండాలి. అంతే, మనిషికి స్వతహాగా బిల్డప్ చేసుకోవాలి. సెల్ఫ్ మోటివేషన్, ఇట్లాంటి పరిస్థితులు ఉన్న వాటిల్లో మనం వీళ్ళకి పక్క గీతను చెరిపేసి పెద్ద గీత అవుదామని నేను అనుకునే వాళ్ళకి మనం ఏం చెబుతాం? ఇప్పుడు 2 గీతలు ఇందాకే చెప్పే కదా. కేసీఆర్ గారు ఒక పెద్ద గీత అనుకోండి, రేవంత్ రెడ్డి గారు ఒక చిన్న గీత. మామూలుగా రేవంత్ రెడ్డి గారు కాదు కేసీఆర్ గారిని దాటాలనుకుంటే ఆయన సొంతగా కృషి చేసి తెలంగాణని బాగా నిలబెట్టి తెలంగాణ ప్రజల జీవితాల్లో మేలు చేసి ఇంకా పెద్ద గీతకి ఎదిగి నేనే పెద్ద అని చెప్పుకోవాలి. కాదు కేసీఆర్ గారు అనే గీతను చెరిపేస్తే నేను పెద్ద అవుతాననుకుంటే నేనేం చేయకుండా. ఎవరైనా సరే అదే కాదు, ఎవరైనా ఒక ప్రభుత్వం ఇంకో ప్రభుత్వంతో పోల్చుకునేటప్పుడు నువ్వు పనిచేసి ఆ ప్రభుత్వంతో పోల్చుకొని దాటు. కానీ ఆ ప్రభుత్వం తాలూకు గుర్తులని చేర్పేసి పెద్దవాడిని అవుతాననేది, పెద్ద ప్రభుత్వం మంచి పార్టీని నేను నిరూపించుకుంటాననేది, దాని అట్లాంటి ధోరణి ఉన్నప్పుడు మనం చెప్పగలిగింది ఏమి లేదు. అట్లాంటి చోట ఏం చెప్పినా ఉపయోగం లేదు. దాంతో ఫైనల్ గా నష్టపోయేది ప్రజలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. చాలా అది కూడా బాధాకరంగా ఉంది. అంటే భరించడానికి ఇంకా 4 ఏళ్ళు భరించాల్సి వస్తుంది అనేది చాలా ఆందోళనకరమైన అంశం. రైట్గా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాకెట్ వేగంతో పెరిగినటువంటి రాష్ట్ర ఆదాయం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పూర్తిగా నేలచూపులు చూస్తుంది. ఇప్పటికే రెవెన్యూ రాబడుల్లో భారీగా లోటు నమోదు కాక తాజాగా జీఎస్టీ వసూళ్లలో కూడా ఒక స్తబ్దత నెలకొంది. జీఎస్టీ వృద్ధి రేటు కేవలం 1% మాత్రమే నమోదు చేయడం ఆందోళన కలిగించేటువంటి అంశం. సో నిరుడితో పోలిస్తే ఈ ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లలో సగటు వృద్ధి రేటు 10%గా నమోదైతే త్రిపురలో 21% టాప్ ఉంది, హర్యానా 20% సెకండ్ ఉంది, మధ్యప్రదేశ్ 15%తో థర్డ్ ర్యాంక్లో ఉంటే తెలంగాణ మాత్రం కేవలం 1%తో మాత్రమే ఉంది. అది పూర్తిగా అట్టడుగున నిలిచినటువంటి పరిస్థితి. గత కోవిడ్ సమయంలో మాత్రమే -1% వృద్ధి రేటు నమోదు చేసింది. ఎందుకంటే ప్రపంచం మొత్తం కూడా స్తంభించిపోయింది కాబట్టి. ఇవాళ అన్ని పరిస్థితులు బాగున్నా కూడా కేవలం 1% వృద్ధి రేటు చూపించడం పట్ల ఈ ప్రభుత్వం యొక్క విజన్ లేకపోవడం, ప్రణాళిక లేమి అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ పాపారావు గారు. సో ఇది వాటి ప్రత్యేక చర్చ. చూస్తూనే ఉండండి టీ న్యూస్.